నేనే మీ అమ్మని అనుకున్నావా? వెళ్ళు. నేనే మీ అమ్మని అనుకున్నావా? వెళ్ళు. మల్లమ్మా మల్లమ్మా అమ్మా 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 నిన్ను శివే పంపించాడా? అవునమ్మా, శివే చాలా మంచివాడు. అమ్మా నేను పుట్టగానే నిన్ను మింగేశానని ఊళ్ళో అందరూ నన్ను తిడుతున్నారు. ఇంత పెద్దదానివే నిన్ను ఎలా మింగుతాను చెప్పు? అవునమ్మా, బువ్వ తిందుగానుండు.
నేను పెడతానట, నువ్వు తింటావట. ఏ అమ్మా, మెడ కింద నల్లగా ఉందేమిటి? అది మచ్చమ్మా. నువ్వు ముందు తిను. చాలా పొద్దుపోయిందమ్మా, పడుకో ఇంకా. నువ్వు నా దగ్గరే పడుకోవాలి. నేనా? అవును, నేను పడుకున్న తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. సర్లే, పడుకో. నారాయణ, ఏమిటమ్మా ఈ విచిత్రం? మహాపర్వదినమైన ఈ శివరాత్రి నాడు కనకల్లాడవలసిన కైలాసం వెలవెలబోతున్నది. ఆదిశంకరులు ఎక్కడమ్మా? ఆనంద తాండవం జరుగుతుండగా ఉన్నట్టుండి అంతర్ధానమయ్యారు నారదా. వరదని నువ్వైనా వారించలేకపోయావా తల్లి? వారి సంగతి నీకు తెలీదా నారదా? శంకరులు భక్తవ శంకరులు. అందులో సందేహం ఏమీ లేదు. స్వామి అని పిలిస్తే చాలు ఏమి అని ప్రత్యక్షమవుతారు, అంతేనా? ఆ బోళ్ళా శంకరుడు అడిగిన వారికి 2, అడగని వారికి 4 వరాలు ఇచ్చి మరీ వస్తాడు. ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచించడమే గాని తమ గురించి ఆలోచించడం లేదమ్మా వారు. అందుకే మీ సంసారం ఇలా ఉంది. మా సంసారానికే ప్రపంచంలో ఏ పురుషుడు చేయని త్యాగాన్ని పరమేశ్వర్లు చేశారు. నన్ను సామ్యాన్ని చేసి వారి శరీరంలో అర్ధభాగాన్ని నాకు ప్రసాదించారు. నారాయణ, ఎంత అమాయకురాలివి తల్లి. శరీరంలో సగమేమిటి, పూర్తిగా ఇమ్మన్నా ఇస్తాడు మగవాడు. ఇవ్వవలసింది శరీరంలో భాగం కాదమ్మా, మనసులో భాగం. శ్రీవారికి నీ మీద అంత అనురాగమే ఉంటే ఒకరి కాలి కింద పుట్టిన గంగను తెచ్చి తల మీద పెట్టుకుంటాడా? పెట్టుకుంటాడా? నీకు వారి మీద ఉన్న అపేక్షతో వారు చేసే ప్రతి పనిని మెచ్చుకుంటున్నావు గాని ప్రపంచంలో అందరూ నవ్వుతున్నారమ్మా. ఏమిటి, ఆదిదేవుని అపహాస్యం చేస్తున్నారా? ఒకరు అన్నారని బాధపడ్డమే గాని శ్రీవారు చేసిన పొరపాట్లు, వాటి వల్ల కలిగిన అగచాట్లు అప్పుడే మర్చిపోయారు. క్రూరుడని ఎరింగి కోరి వరమొసంగి భస్మాసురుని తోడ పడిన పాట్లు అడిగిన తడవుగా ఆత్మలింగమునిచ్చి పంక్తి కంధరు తోడ పడిన రగడా మాటకై తల వంచి కోట కావలిగాచి బాణాసురుని తోడ పడిన బాధ తరుణి గంగను తెచ్చి తలపైన దాలిచి తన ఖ్యాతికే తెచ్చుకొనిన ముప్పు ఉబ్బులింగని చేష్టలే అబ్బురములు చెప్పుకొనుటకే చెప్పుకొనుటకే అమ్మమ్మ సిగ్గుచేటు కడకు నవ్వుల పాలైన కాపురము ఎటుల సవరింతువో జగదేక మాత. నువ్వు చెప్పింది నిజమే, కానీ మమ్మల్ని ఏం చేయమంటావు? అలా అడిగారు, బాగుంది. నువ్వేం చేయనక్కర్లేదు. భర్తను కాస్త అతుపులో పెట్టుకోమ్మా, చాలు. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. ఏమిటమ్మా? నాన్నగారు, అమ్మేది? అమ్మా వస్తుందమ్మా. వస్తుందండి నాన్న, వచ్చింది. రాత్రి శివయ్య పంపించాడు. శివయ్య పంపించడం ఏమిటి, అమ్మ రావటం ఏమిటమ్మా? ఏమైనా కలొచ్చిందా తల్లి? కల కాదు, నిజం. ముమ్మాటికి అమ్మే. ఆ పటం లేదు, అలాగే ఉంది. కానీ గొంతు కింద నల్లగా పెద్ద మచ్చ ఉంది. నాకు పాయసం తినిపించింది, నన్ను జోకొట్టింది, నా దగ్గరే పడుకుంది. నిజం, నిజం నాన్నగారు. ఎంత అదృష్టవంతురాలు తల్లి. దేవాది దేవతలకు యోగేశ్వరులకు సాక్షాత్కరించిన దేవుడు నీకు కనిపించాడమ్మా. ఎంత పుణ్యాత్మురాలు అమ్మా, ఎంత పుణ్యాత్మురాలు. దేవుడు కాదు నాన్నగారు, అమ్మ. అవునమ్మా, మనకు అమ్మ నాన్న తోడు నీడ అన్ని ఆయనేనమ్మా, ఆయనే. ఏడు నాన్నగారు, అమ్మ సంగతి చెప్తే మీరు ఏంటేంటో మాట్లాడుతున్నారు. అమ్మ మిమ్మల్ని చూడలేదని కోపమా? అంతటి అదృష్టం నాకెక్కడదమ్మా. బాధపడకండి, ఈ మారొస్తే చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి అందరికి చెప్పేసి వస్తాను. అలాగేనమ్మా. శివయ్య, కన్న తల్లి కోసం తల్లడిల్లిపోతున్న నా చిట్టి తల్లిని ఇలా అనుగ్రహించావా తండ్రి, ఇలా అనుగ్రహించావా? ఒకరిని అనుగ్రహించడం కోసం అందరినీ అవమానించడం మీకు ధర్మంగా ఉందా? ఇందులో అవమానానికి ఏముంది పార్వతి?
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తప్పంటావా? అందుకని ఆత్మీయుల్ని నిరాదరించడం ఒప్పంటారా? మహాశివరాత్రి పర్వదినాన మీ దర్శన భాగ్యం కోరి వచ్చిన వారందరికీ ఆశాభంగం కలిగించారు. అపూర్వము, అఖండము, అనిర్వచనీయము ఆయన అనంత తాండవాన్ని మధ్యలో ఆపి రసభంగం చేశారు. నిజమే, కానీ ఆ పసిహృదయం ఆవేదన భరించలేకపోయాను. పసి హృదయం ఎవరామె? మల్లమ్మ, నా భక్తురాలు, కారణ జన్మురాలు. మీ దృష్టిలో అందరూ కారణ జన్ములే. మాటలు కూడా సరిగ్గా రాని ఆ మల్లమ్మ మహాభక్తురాలు. మీరిలా ప్రతి వారిని నమ్మబట్టే మనం నలుగురిలో నవ్వుల పాలవుతున్నాం. పార్వతి, చూడండి, అందరికీ వరాలు ఇవ్వగల సమర్థులు మాకు కూడా ఒక వరం దయచేయండి. కాత్యాయని కోరిక కాదనగలమా? కోరుకో. ఇక మీదట మాకు తెలియకుండా, మాతో చెప్పకుండా పరమేశ్వర్లు ఎక్కడికే వెళ్ళరాదు, ఎవరికి ఏ వరాన్ని ఇవ్వరాదు. పార్వతి, నన్ను కూడా శాసిస్తున్నావా? లేదు స్వామి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. భవాని, ఏమిటి విపరీతమైన కోరిక? భక్తుల పిలుపే మాకు మేలుకొలుపు, భక్తుల గానమే మాకు జీవనం, భక్తుల హృదయమే మాకు ఆలయం. భక్త పాలనమే కర్తవ్యంగా భావించే మమ్మల్ని మా భక్తులకే అనాదరణ చూపమంటావా? నాకన్నా మీకు భక్తులే ఎక్కువ అన్నమాట. ఇంతకాలం మీ అర్థాంగినని, మీ హృదయంలో స్థానం ఉందని, ఆదిశక్తినని మహా మురిసిపోయాను. ఈ శక్తి కంటే ఆ భక్తే గొప్పదా? నీకు మాత్రం తెలియదా పార్వతి? భక్తితో శక్తిని పొందగలం, కానీ శక్తితో భక్తిని పొందలేం. కాదు, శక్తి లేకపోతే భక్తి ఏం చేస్తుంది? నారాయణ, ఆనందంగా ఉండవలసిన